స్వరాజ్ అనేటువంటి పదం స్వ ప్లస్ రాజ్, స్వరాజ్ అనమాట. స్వ అంటే స్వయంగా, నేను, నా మీద నేను అధికారం చలాయించుకోవటం, నన్ను నేను నియంత్రించుకోవటం, నన్ను నేను పరిపాలించుకోవటం, సెల్ఫ్ రూల్ అన్నమాట. సో మనల్ని మనం పరిపాలించుకోవాలి, దానికి మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే సెల్ఫ్ స్టడీ కావాలి. వాట్ యామ్ ఐ? మనకి రిలీజియన్లో కూడా ఈ ప్రశ్న వేస్తారు. అసలు ముందు నువ్వెవరివి, నువ్వు ఏమిటి? ఈ శరీరమా, మన మనస్సా? సో మన యొక్క ఉనికిని ఎట్లా అర్థం చేసుకోవాలి, మన ఎగ్జిస్టెన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సెల్ఫ్ స్టడీ అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ కావాలి. సో దానికి మన గురించి మనం చదవాలి. వి షుడ్ స్టడీ అవర్ సెల్ఫ్స్. మనం అధ్యయనం చేయాలి, మన గురించి అధ్యయనం చేయాలి. మన ఉనికిని గురించి, మన లక్షణాల గురించి కూలంకషంగా అధ్యయనం చేసి మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇది మొదటి భాగం. స్వరాజ్ అన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోవటానికి, నన్ను నేను పాలించుకోవటానికి ముందు నాకు ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహన సెల్ఫ్ మీద ఉండాలన్నమాట. తర్వాత ఈ స్వరాజ్లో గాంధీ చెప్పిన ప్రధాన విషయం ఏమిటనంటే, మన మనస్సును, మన ఆలోచనల్ని మనం నియంత్రించుకోవాలి, చేత కావాలి. తర్వాత మామూలుగా ఏమిటి, పరిపరి విధాల పరిభ్రమించే మన యొక్క భావాలని, ఊహలని, ఒక్కొక్కసారి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మనసు ఎటో పరిగెడుతుంది, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అని. అది అలా ఆలోచించకుండా ఎలా ఆలోచించాలో మీ మనస్సు మీ అధీనంలో ఉంచుకోవటం స్వరాజ్ అంటే.